వెంకటరెడ్డి గారు వచ్చి 52 రోజులు అవుతుంది. సామాజిక పెన్షన్లను అమలు చేశాము, అంతకు ముందు ఏరియర్స్ ఇచ్చాము, 1 by 1 చేసుకుంటూ పోతున్నామని దొరపేట జగదీష్ గారు అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. 2, ఆర్థిక విధ్వంసం జరగలేదా? జరిగింది కాబట్టే ఎకానమీ ఈ విధంగా మారిపోయింది. ఇప్పుడు అమరావతికి కేంద్రం సాయం చేసింది, పోలవరం నిర్మిస్తామని చెప్పింది. 1 by 1 సార్ట్ అవుట్ అవుతున్నాయి. కానీ ఏదో జరిగిపోతుంది, ఏదో అమలు చేయట్లేదన్న ఒక అబద్ధపు ప్రచారాన్ని చేస్తుంది వైసీపీఏ. ఇది టీడీపీ ఆరోపణ. సతీష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న జగదీష్ గారికి అట్లాంటి ఎన్టీవీ ప్రేక్షకులందరూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. పచ్చి అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 నెలల్లో కూడా అది కొనసాగిస్తూనే వెళ్తుంది తప్ప ఎక్కడా కూడా మార్పు లేదు. వాళ్ళ నైజం అంతకు ముందు ఎలా ఉందో అదే నైజాన్ని కొనసాగిస్తూ వెళ్తున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, అధికారంలోకి వచ్చే ముందు నేను సంపద సృష్టించేస్తా, నేను ఇదిగో ఈ సూపర్ 6ను అమలు చేస్తా, అసలు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడతా అని చెప్పి నానా యాగి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా నిన్నేమంటున్నారు, ఈ సూపర్ 6ను చూస్తే నాకు భయం వేస్తుంది, అంటే నేను ఇవన్నీ అమలు చేయలేను, పరిస్థితి బాగోలేదు. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకుముందు చెప్పింది. మన బడ్జెట్ ఎంత, మనకు వచ్చేటటువంటి ఆ బడ్జెట్లో మనం శాలరీలకి ఎంత ఇవ్వాలి, మనం పథకాలకు ఎంతెంత ఖర్చు పెడుతున్నాం, అప్పుడు వీటికి అడిషనల్ గా మీరు ఇచ్చే అనేది చేయలేమనే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది. కానీ ఇప్పుడు అధికారంలోకి రాకముందేమో మేము ఎరగదీసేస్తాము, అసలు మొత్తం ఎవరు ఉంటారు, ప్రతి తల్లికి ఇస్తాం, ప్రతి రైతుకి ఇస్తాం, ప్రతి నిరుద్యోగికి ఇస్తాం, ఇలాంటి బూటకం మాటలు మాట్లాడి ఏంటి సార్ వాళ్ళు పెన్షన్లు అమలు చేశారా? పెన్షన్లో ఇచ్చిన హామీ ఏంటి సార్ వాళ్ళు? మేము అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇచ్చారండి? ఇచ్చారా అన్న? మీరు పెన్షన్ అమలు చేశారని అంటున్నారు కదా, మీరు ఇచ్చిన పెన్షన్ లో హామీ ఏంటి? ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్దారులకి 3,000 నుంచి 4,000కు పెంచుతాము, అలానే అర్హత వయసు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అంటే దాదాపుగా 20 లక్షల మందికి పైగా ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి మీరు అర్హత వయసు 50 సంవత్సరాలు అని కేటాయించారు. మరి అది ఎందుకు చేయలేదు? మరి మొదటి నెలలో మీరు రాగానే రెండో అంశం వచ్చేటప్పటికి అంటే వెంకటరెడ్డి గారు మీరు ఎత్తి చూపడం తప్పు కాదు, కానీ ఇంకా ప్రభుత్వం 52 రోజులు అయింది, మీరు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని హామీలు అమలు పరచలేదు కదా, 1 by 1 చేసుకుంటూ వచ్చారు కదా. పెన్షన్ అమలు చేశాను అన్నారు కాబట్టి నేను దాంట్లోనే మాట్లాడాను. అంటే సామాజిక పెన్షన్ లేదు సార్. సామాజిక పెన్షన్ లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ అన్నారు. మామూలుగా పెన్షన్ అర్హత 4,000 ఇచ్చారు, అలాగే దివ్యాంగులకు 6,000 ఇచ్చారు. దేనికి సార్? అలాగే కొన్ని కేటగిరీస్ కి పెంచినది అంత 3 నెలల ఏరియాస్ 3,000 కలిపి 7,000 ఇచ్చారు. ఆ రోజు పెన్షన్ లో కూడా వాళ్ళు 50% హామీని అమలు పరచడానికి చేసింది, మొత్తం అమలు పరచలేదు. ఇంకా దాంట్లో ఉన్నటువంటిది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇవ్వాలి కదా 50 సంవత్సరాలు మీరు అర్హత వయసు పెట్టినప్పుడు. ఇప్పుడు పెన్షన్ వయసు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి దాన్ని మీరు తగ్గించారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి తగ్గించిస్తా ఉన్నారు. మరి అది ఎందుకు అమలు చేయలేదు? అప్పులకు సంబంధించిన దాంట్లో క్లియర్ గా పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, నిన్నగాక మొన్న పంకజ్ చౌదరి గారు అడిగినటువంటి ఒక ఎంపీ అడిగినటువంటి ప్రశ్న సమాధానంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంతో చెప్పారు. మొత్తం కార్పొరేషన్లు అన్ని కలుపుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చే సమయానికి 1,53,347 కోట్లు ఉన్నాయి. ఆయన దిగిపోయే సమయానికి 4,08,170 కోట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి అది 7,48,612 కోట్లు ఉన్నాయి. కానీ మీరేం ప్రచారం చేస్తున్నారు? కాంట్రాక్టులకు బిల్లులు, లేదంటే మీరు అన్నట్టుగా వచ్చే సంవత్సరం కట్టాల్సినటువంటి అసలు కం వడ్డీ, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే అప్పు చేసినట్టు లెక్క అంట. లేదు, డిఏలు పెండింగ్ ఉంటాయి కదా సార్, ఏ ప్రభుత్వం అంటే 2-3 డిఏలు, అంత ముందు కూడా 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ వేసేసి అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుగా మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్తుంటే అది అసెంబ్లీ మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయమా? మేము అడుగుతున్నా. మేము వచ్చిన మాత్రం 14 లక్షల కోట్లని 14 అన్నారు, 12 అన్నారు, 9 లక్షలు కూడా అబద్ధాలే. కరెక్ట్, బట్ గవర్నర్ ప్రసంగం అనేది కొంత అథెంటిక్ కదా సార్. ఇదే గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి అందులో ప్రస్తావించింది 10 లక్షల కోట్లు టెంటేటివ్ ఇందాక జగదీష్ గారు అన్నారు. ఇదే గవర్నర్ గారు 2023 మార్చి 14వ తారీఖు అనుకుంటా, మార్చి నెలలోనే బడ్జెట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే గవర్నర్ నజీర్ గారు ప్రసంగించారు. మనం వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నెంబర్ 1 గా ఉన్నాము, పరిశ్రమలు ఇలా ఆకర్షించాము, అద్భుతంగా మనం అభివృద్ధి సంక్షేమం తీసుకెళ్తున్నామని అదే గవర్నర్ గారు చెప్పి మళ్ళీ సంవత్సరం తిరగంగానే ఆయన ప్రభుత్వమే చండాలంగా ఉందని చెప్పి ఆయనే మాట్లాడితే గవర్నర్ గారికి అథెంటికేషన్ 10 లక్షల కోట్లు అప్పన్నారు. ఎక్కడ ఉన్నది 7,48,000 కోట్లు అయితే దీంట్లో కూడా అబద్ధాలను వల్లించి కార్యక్రమం చేశారు. వాళ్ళు ఏమంటారు, అసలు కం వడ్డీ కట్టాల్సింది కూడా మా దాంట్లో వేస్తున్నారు. మేము 1,41,656 కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతకుముందు చేసిన ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అప్పుకి అసలు కం వడ్డీ చెల్లించాం. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే
అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి 5,000 కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 8,800 కోట్లు అసలు ఒక వడ్డీ కలిపి చెల్లించింది 5 ఏళ్లలో. వాళ్ళు 10 సంవత్సరాలకు అప్పు తీసుకొని వచ్చారు. అప్పు అసలు చెల్లించే విధంగా సంవత్సరానికి 1,760 కోట్లు ఆయన తెచ్చిన అమరావతి అనేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అప్పుకి తర్వాత ప్రభుత్వం మేము కట్టాల్సి వచ్చింది. సో ఇవన్నీ వదిలేసి ఈ రోజు అబద్ధాలను ప్రచారం చేస్తాం, మేమేదో హామీలను అమలు చేస్తాం. ఏ హామీ అమలు చేశారు అంటున్నాను. మీరే నన్ను చెప్తున్నారు అమ్మ ఒడికి సంబంధించి మేము ఒక సూపర్ 6 లో కొన్ని హామీలు ఆగస్టు 15 నుంచి కూడా అమలు కావచ్చని ఇప్పుడు జగదీష్ గారు అన్నారు లైవ్ లో. వచ్చే ఆగస్టు 15 సార్, ఎందుకంటే నిన్న లోకేష్ గారు చెప్పారు కదా అమ్మ వందనానికి ఒక రోడ్ మ్యాప్ వేస్తాము, వచ్చే ఏడాది నుంచి చూస్తామని చెప్పి. మరి ఉచిత బస్సు ప్రయాణం ఉంది, తర్వాత ఇప్పుడు మేము ఒకరికి ఇస్తే ఉంది కాదు సార్, మేము ప్రతి తల్లి అకౌంట్ లో 15,000 వేస్తే అమ్మ ఒడి నాన్న బుడ్డ అన్నారు. అమ్మ ఒడి ఒకరికే ఇస్తారా, రెండో పిల్లాడు గేదెలు కాసుకోవాలని సాక్షాత్తు ప్రస్తుత హోంమంత్రి అనిత గారు మాట్లాడారు ఆ రోజు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉండి. మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు కదా, తల్లికి వందనం ప్రతి ఒక్కరికి ఇస్తాము, మార్గదర్శకాల రూపకల్పన నాకు అర్థం కాదు. మార్గదర్శకాలు రూపొందించేది ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, డేటా లేకుండా ప్రభుత్వం దగ్గర ఉంటుందా? ఓకే, ఇప్పుడు ప్రతి తల్లికి వేస్తున్నారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అదే క్రైటీరియా కదా. ఇప్పుడు 48 లక్షల మంది తల్లులకు మేము వేసాం సార్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అదే కదా. 75% అటెండెన్స్, లేదంటే 200 యూనిట్లు విద్యుత్, ఇదే కదా ఉండేది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఆ క్రైటీరియాలో తల్లికి ఒకళ్ళు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, సింపుల్ కదా, 5 నిమిషాల్లో డేటా వస్తుంది. మేము ఇమ్మంటారా డేటా మీ దగ్గర లేకపోతే? మీరు అమలు చేయండి, దానికి రోడ్ మ్యాప్ వేసేది ఏంటి? అంతకుముందు మీరు ఆర్థికంగా చిన్న భిన్నం చేశారన్నారు సార్. 100 కోట్ల రూపాయల ఖజానాలో పెట్టిన మాత్రం ఆర్థికంగా చిన్న భిన్నం చేసినట్ట. 7,000 కోట్ల ఖజానాలో పెట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము అప్పచెబితే మేము ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినట్టు. రెండు మద్యానికి సంబంధించి కూడా ఇప్పుడు వీళ్ళు మాట్లాడాలి సార్, ఎందుకంటే ఖచ్చితంగా బ్రాండ్లకు సంబంధించి వీళ్ళు ఏం చెప్పారు, ఇవన్నీ నాసిరకం, బీరా ఏంటి, భూమ్ ఏంటి, ఈ భూములు ప్రెసిడెంట్ మెడల్లో గవర్నర్ రిజర్వ్ మేము ఎప్పుడు చూడలేదు అన్నారు కదా. యాక్చువల్ గా తెచ్చింది వాళ్ళే. నవంబర్ 5, 2018 గవర్నర్ రిజర్వ్ తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 6/2/2018 అంటే ఫిబ్రవరి 6, 2018 ప్రెసిడెంట్ మెడల్ తెచ్చారు. హై వోల్టేజ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అని, లేదంటే మీరు అన్నట్టుగా బీరా సూపర్ స్ట్రాంగ్ చెప్పినప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చి లిక్కర్ కొనుగోళ్లు, లిక్కర్ అక్రమాలు వీటన్నిటిపైన సిబిసిఐడి విచారణ కూడా వేయబోతున్నామని అనౌన్స్ చేస్తారు అసెంబ్లీ సార్. సిఐడి ఎందుకు సార్, సిబిఐ విచారణ వేసుకోండి. ఓకే, సిఐడి ఎందుకు, సిబిఐ విచారణ వేసుకోండి. మీరు అన్నట్టుగా ఇవన్నీ నాసిరకం బ్రాండ్లు అయితే మరి 60 రోజుల నుంచి ఎందుకు కొనసాగిస్తున్నారు సార్? మీరు రేపు 4వ తారీఖు 2 నెలలు అధికారంలోకి వచ్చి, సో మరి ఇవన్నీ నాసిరకం అయితే తాగిపిస్తున్నారు ఇప్పుడు కూడా ప్రజలకి. మరి ఇవన్నీ తీసేయాలి రాగానే, అంటే క్రమంగా తొలగిస్తామని కూడా అంటే ఇప్పుడు చివరి 2 నెలలు తొలగిస్తారు, ఈ 5 ఏళ్ళు దాన్ని కొనసాగించి. సో ఇవన్నీ నాసిరకం అని ప్రచారం చేశారు కదా మీరు. ఈ నాసిరకమా ఒరిజినల్ నాసిరకం అయితే మీరు ఎందుకు తీసుకొని వచ్చారు? జగదీష్ గారు రైట్. వెంకటరెడ్డి గారు మొదటగా అంటే ఓటమి గెలుపోవటం సహజం. ఓటమి చెందిన తర్వాత మీ పార్టీ నేతలతో మీ పార్టీ అధినేత సమావేశంలో ఒక 6 నెలలు సమయం ఇద్దామని మీరు అన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదు. నిన్నటికి ఈ రోజుకి 53వ రోజు. ఇప్పుడు అన్ని ఇష్యూస్ని తెర ముందుకు తెచ్చేసి ఆ హామీ అమలు చేయలేదు, ఈ హామీ అమలు చేయలేదంటే అది సహేతుకత అవుతుందా నా ప్రశ్న. ఎందుకంటే మీరు వచ్చిన వెంటనే అన్ని హామీలు అమలుపరచలేదు, దఫాలుగా కొనుక్కున్న ఒక్కొక్క డేట్ ఒక్కొక్కటి తీసుకున్నారు. ఏ ప్రభుత్వమైనా చేసేది అదే. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు రైతు రుణమాఫీకి క్లియర్ అయింది, ఇంకా రైతు భరోసా, ఇంకా మహాలక్ష్మి, ఇంకా చాలా పథకాలు వాళ్ళు అమలుపరచాలి. అందుకే 52 రోజుల ముందే ఇంకే పథకం అమలు చేయలేదు, అన్ని పథకాలు గాలికే, ఇంకా సూపర్ 6 అనేది ఇంకా అమలు చేయట్లేదు అని అంటాం కరెక్టేనా సార్? మేము అధికారంలోకి వచ్చినప్పటికీ అంతకుముందు ఆ పథకాలు లేవు, అమ్మ ఒడి లాంటి పథకం లేదు. సో మేము అంతకుముందు 65 సంవత్సరాల పెన్షన్ ఉంటే దాన్ని 60 సంవత్సరాలు తగ్గించి ఇమీడియట్ గా దాన్ని వచ్చినటువంటి మొట్టమొదటి 65 సంవత్సరాల అర్హతది సార్. మీరు అధికారంలో 2019 కంటే ముందు పెన్షన్ రావాలి అని అంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే పెన్షన్ వచ్చేది. దాన్ని మేము 60 సంవత్సరాలు తగ్గించి ఇమీడియట్ గా ఫస్ట్ నెలలోనే మేము పెన్షన్ 2,250 రూపాయలు ఇచ్చాం. సో దానికి ఎక్కడ కూడా మేము డిలే చేయలేదు. ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చిన స్కీమ్. బట్ ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి స్కీమ్ పేరు మారుస్తున్నారు, తల్లి వందనం. దట్ ఆన్ గోయింగ్ స్కీమ్స్. అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్ మీరు కొత్తగా తీసుకొని వస్తున్న బస్సు ప్రయాణానికి పక్కన కర్ణాటకలో కావచ్చు, పక్కన తెలంగాణలో కావచ్చు, వాళ్ళ అధికారంలో రాగానే ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేశారు కదా. 3 నెలలు కూడా టైం తీసుకోలేదు కదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ ఏముంది, వాళ్ళ అధికారంలోకి వచ్చి 4 రోజులకు 5 రోజులకు ఫ్రీ బస్ కి ఇంప్లిమెంట్ చేశారు. మీకు 3-4 నెలలు టైం అడుగుతున్నారు. సరే మేము దాని గురించి అడగట్లా. 3-4 నెలలు ఆగస్టు 15 అన్నారు కదా, టైం పెట్టారు. అమ్మ వందనం అనే స్కీమ్ మీరు పెట్టింది ఆల్రెడీ అమ్మ ఒడి, అది ఆల్రెడీ ఆన్ గోయింగ్ స్కీమ్. పిల్లలు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ 2 నెలలు అయింది.
2 నెలలైనా మీరు వాళ్ళు డబ్బులు కొన్ని- వెంకటరెడ్డి గారు కాదు. విద్యాదీవెన అంటే ఫీజు వాళ్ళు రీయింబర్స్మెంట్ కొన్ని- కావచ్చు, వెంకటరెడ్డి గారు కొత్త ప్రభుత్వం వసతి దీవెన కావచ్చు. కొత్త ప్రభుత్వం కదా, కొత్త ప్రభుత్వం కదా, వాళ్ళు నేను అంటున్నాను ఇప్పుడు పెన్షన్లు కూడా మరి ఎనిమిది కొత్త నెలలు ప్రభుత్వం అయితే కదా. వాళ్ళు కూడా ఇప్పుడు స్కీమ్స్ అయినప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వాళ్ళకున్న ప్రాధాన్యాలు లేదంటే వాళ్ళకి సెలక్షన్ ఆఫ్ క్రైటీరియా ఇవన్నీ కూడా వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కదా. కొత్తగా నిజంగా వాళ్ళకి అర్హత ఉండి మీ సమయంలో వాళ్ళకి అమ్మఒడి వస్తూ ఈ మళ్ళీ ఈ ప్రభుత్వంలో రాకపోతే నాలాంటి వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. సరే ఇప్పుడు మీరు చెప్పండి, అమ్మ వందనం మేము ఇప్పుడు ఈ సంవత్సరం ఇవ్వలేమండి, వచ్చే సంవత్సరం ఇప్పుడు మీరు పిల్లలకి ఏదైతే 15,000 ఉందో, నలుగురు పిల్లలు ఉంటే 60,000, మళ్ళీ 60,000 నెక్స్ట్ ఇయర్ కలిపి 1,20,000 ఒకేసారి వేస్తామని చెప్పండి. మేము దానికి క్వశ్చన్ శాసనమండలిలో మంత్రి లోకేష్ చెప్పారు కదా, ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు కదా. అమ్మఒడి ఉండదు, నిరుద్యోగ వృత్తి ఇప్పుడు ఈ 2 నెలలు కలిపి వచ్చే నెల 3 నెలలు ఇస్తారా? లేదు 4-5 నెలల తర్వాత ఈ 4 నెలలు కూడా కలిపి ఇస్తారా? ఒక స్కీమ్ అంటే ఏంటి? దానికి ప్రతి సంవత్సరం వచ్చే స్కీమ్ అంటే ప్రతి సంవత్సరం రావాలి, ప్రతి నెల వచ్చేది ప్రతి నెల రావాలి. చివరి 4 నెలల్లో ఇస్తాము, లేదంటే మొదట సంవత్సరం అయితే చివరిలో ఏదో ఇస్తామంటే మీరు 2019లో కూడా ఇట్లా చేశారు. చివరిలో వచ్చి నిరుద్యోగ వృత్తి అని చెప్పి 1,00,000 మందికి కేవలం 2 నెలలు ఇచ్చారు. ఇంకొకటి ఆయన చాలా పాజిటివ్ ఏంటంటే మీరు పాజిటివ్ గా వెళ్ళింది, రోజుకు ఒక అత్యాచారం జరుగుతుంది, 3 వారాలు అయింది సార్ ఒక అమ్మాయిని అత్యాచారం చేసి 9 ఏళ్ల హజ్జీలు దాడులు అంటున్నారా? 36 మంది డేటా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎవరెవరు పేరు సాక్షిగా మిగిలిన పార్టీల ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు సిగ్గుపడతా ఉన్నారు సార్ ఈ ప్రభుత్వాన్ని. ఈ రోజు రోజుకు ఒక రేపు జరుగుతుంటే రాష్ట్రం పాజిటివ్ గా ఉన్నట్ట, పాజిటివ్ గా తీసుకొని ఇంకో రేపు చేయమని వెళ్ళిపోతా ఉంటే ఆవేదనతో బాధతో సార్ ఇది రాష్ట్రం పాజిటివ్ గా ఉంటే రోజుకు 100 కుటుంబాలు కాదు, రోజుకు ఒక కుటుంబం అన్న పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి రావాలి. కుటుంబాలు బయటకు వెళ్తాయి. శ్వేతపత్రం విడుదల ముఖ్యమంత్రి కొన్నిటిపై వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి కొన్నిటిపై వివరణ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శాసనసభ్యులు కూడా సమ్మేళనంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలని పిలిపించారు.